అయ్యా, ఇది శ్రావణ మాసం, వచ్చేది భాద్రపద మాసం. భాద్రపద శుద్ధ చవితి శుక్రవారం ఉదయం 10:45 ధనుర్లగ్నమందు మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం రోజు ముడిపెడితే శివపార్వతుల్లా ఈ జంట సంతోషంగా ఉంటుంది. మీకు అభ్యంతరం లేదు అంటే ఆ ముహూర్తమే ఖాయం చేద్దామండి. కాకపోతే నెల రోజుల వ్యవధే ఉంది. ఏమంటారు? పర్వాలేదు పంతులు గారు, అందరం ఉన్నాం కదా. తలో చేయి వేసుకుంటే పెళ్లి పనులు అయిపోతాయి. ఏమంటారమ్మగారు? మంచి మాట చెప్పావు తులసమ్మా. వీళ్ల పెళ్లి తొందరగా చేయాలని కదా అందరూ అనుకుంటున్నాం. అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు. నెల రోజులున్నా కూడా ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం పంతులు గారు. మంచి ముహూర్తం అంటున్నారు కదా, ఇంక దాని గురించి ఆలోచన లేదండి. అదే ముహూర్తం ఖాయం చేయండి. అల్లుడు గారు, మీకేం అభ్యంతరం లేదుగా? పెద్దలు, మీరొక నిర్ణయం తీసుకున్నాక నేనెందుకు అభ్యంతరం పెడతాను మావయ్య? శుభం. అదే ముహూర్తాన్ని ఖాయం చేద్దాం. శుభలేఖ రాసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఉండండి, మా కూతురు పెళ్లి చేయవలసిన బాధ్యత మాది. ఈ పెళ్లి ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. పంతులు గారు, పదండి. అలాగే అండి. వంశీ, నిన్ను ప్రేమించిన నేను నిన్ను కాదు అన్నాను అని బాధపడుతున్నావు, నాకు తెలుసు. కానీ అక్క, నువ్వు కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అక్క నిన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తుంది. కొన్నాళ్ళు నువ్వు తనతో జీవితాన్ని పంచుకుంటే ఆ ప్రేమ నీకు అర్థమవుతుంది. మీ ఇద్దరిని కలపడం కోసం నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. అంతేకాని నీ ప్రేమను తక్కువ చేసి కాదు. నన్ను క్షమించు వంశీ. సీత, వంశీ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? లాయర్ గారు, బెయిల్ దొరికిందా? మీరు పైవాళ్లతో మాట్లాడతాను అన్నారు కదా, మాట్లాడారా? సారీ సార్, ఎంతగానో ప్రయత్నించాను, కానీ అక్కడ అవటం లేదు. వరుస హాలిడేస్తో బెయిల్ దొరకడం కష్టంగా ఉంది. ఆ సిఐ గారు చెప్పినట్టు రాణి కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప మనం ఏం చేయలేం సార్. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? రాత్రంతా సమంత పోలీస్ స్టేషన్లో ఉంది. ఇప్పుడు మీరిలా మాట్లాడితే ఎలాగండి? అవును లాయర్ గారు, మీరు ఈ సిటీలోనే పెద్ద పేరున్న లాయర్. మీకెంత ఫీజు కావాలంటే నేను అంత ఇస్తున్నాను. కానీ మీరు నా మనవరాల్ని విడిపించలేకపోతున్నారు. దీన్ని నేను ఎలా తీసుకోవాలి? చూడండి సార్, నేను ఎంత పెద్ద లాయర్నైనా లాకి లోబడే పని చేయాలి కదా. అది మీరు అర్థం చేసుకోకపోతే ఎలా సార్? పైగా దిశా చట్టం కింద కేసు నమోదు చేశారు. దీని మీద బెయిల్ రావడం కష్టం. కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప సమంతని విడిపించడం మన వల్ల కాదు. లేదా మళ్ళీ కోర్టు స్టార్ట్ అయ్యే వరకు మనం ఆగాల్సిందే. ఈ మాట చెప్పడానికా నేను మీకోసం ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తుంది? రాత్రి నా మనవరాల్ని ఇంటికి తీసుకురావాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు మీరు ఇదే మాట చెప్తుంటే ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏమండి, నేను ఒక పని చేస్తానండి. నేను వెళ్ళి రాణితో మాట్లాడతాను. ఈ కేసుని ఎలాగైనా విత్డ్రా చేసుకోమంటాను. తనకు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను. సమంతకి ఈ విషయాలేవీ తెలీదు. తనకిష్టం లేకుండానే ఆ పార్టీకి వెళ్ళింది. అందుకే సమంతని దృష్టిలో పెట్టుకొని నువ్వు కేసుని విత్డ్రా చేసుకోమని రాణి నేను అడుగుతానండి. ఏం మాట్లాడుతున్నావు వదినా? నువ్వు వెళ్ళి రాణి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది?
ఈ ఇంటి నుంచి ఎంతో సహాయం పొందిన మనుషులు ఈ రోజు ఈ మాత్రం సాయం కూడా చేయకపోతే వాళ్ళు కృతజ్ఞహీనులవుతారు. వాళ్ళని బతిమాలాల్సిన అవసరం లేదు. వార్నింగ్ ఇస్తే సరిపోతుంది. అయినా దీనికి మీరు వెళ్ళటం ఎందుకు? నేను వెళతాను. ఆ రాణిని మర్యాదగా కేసు విత్డ్రా చేసుకోమని చెప్తాను. ఎందుకు చేసుకోదో నేను చూస్తాను. తప్పు లేకుండా సమంతని పోలీస్ స్టేషన్లో ఉంచటం ఎంతవరకు కరెక్ట్ అని రాణిని నిలదీస్తాను. నువ్వేం భయపడకు. నేను వెళ్ళి మాట్లాడి రాణిని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాను. లాయర్ గారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వస్తాను సార్. మంచిది. ఆగండి లాయర్ గారు. మహి, ఇది గొడవ పెట్టుకునే సమయం కాదు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయం. రాణి కూడా ఒక ఆడపిల్లే కదా. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ల మీద తను కేసు పెట్టింది. సమంత ఉందని తెలుసుంటే రాణి ఈ పని చేసేదే కాదు. నాకా నమ్మకం ఉంది. మనమన్నా మన కుటుంబం అన్నా రాణికి అంత గౌరవం ఉంది. అలాంటమ్మాయి సమంతని ఇరికించాలని చూస్తుందంటే నేను నమ్మను. వెళ్ళి మాట్లాడితే తేలిపోతుంది. గొడవ పెట్టుకుంటే గొడవ పెరుగుతుందే తప్ప సమస్యకి పరిష్కారం దొరకదు. అందుకే నేను వెళ్ళి మాట్లాడతాను. అవసరం లేదు పూర్ణ, నేనే తేల్చుకుంటాను. రాణికి తెలియకుండా చేస్తే తప్పు తెలుసుకుని వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటుంది. తెలిసే చేస్తే తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుంటుంది. అప్పుడైనా సరే వచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తాను. నేనే మాట్లాడతాను. నా మనవరాల్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. రాణి కేసు ఎందుకు పెట్టిందో కనుక్కుంటాను. తను చేసిన తప్పేంటో తనకి గుర్తు చేస్తాను. సమంత పోలీస్ స్టేషన్లో ఉంటే మన ఇంటి పరువు పోతుంది, దానికి కారకురాలు నువ్వే అవుతావని రాణిని హెచ్చరిస్తాను. రాణిని బెదిరించైనా సరే ఈ కేసు విత్డ్రా చేయిస్తాను. వద్దండి, మీరు వెళ్తే అక్కడ గొడవ పెరుగుతుంది. సమంత పోలీస్ స్టేషన్లో ఉందన్న బాధలో మీరు సీరియస్గా మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో కోపాన్ని ప్రదర్శిస్తే పనులు జరగవండి. మాట మాట అనుకుంటే గొడవ పెరుగుతుంది, పరిష్కారం మాత్రం కనిపించదు. అందుకే ఈ సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించాలి. నేను వెళ్ళి మాట్లాడతాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. లేదు పూర్ణ, వాళ్ళని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి నచ్చ చెప్పినా వాళ్ళు వినరు అని నాకు తెలుసు. వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. ఆ రాణి లాంటి వాళ్ళు కృతజ్ఞతహీనులు. మనం కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు మనతో మరింతగా ఆడుకుంటారు. మనం గట్టిగా మాట్లాడితేనే వాళ్ళు భయపడతారు. అందుకే నేనే వెళ్ళి మాట్లాడతాను. ఈయన వెళ్ళారంటే అక్కడ ఎలాంటి గొడవ జరుగుతుందో ఏంటో. అంతంత మాత్రమే ఉన్న ఈ బంధానికి ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయో. నన్ను పంపించవలసింది కదా అన్నయ్య. ఈ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకుని మీ రెండేళ్ల మధ్య నేను కూడా గోడ కట్టేదాన్ని కదా. మంచి ఛాన్స్ మిస్ చేశావన్నయ్యా.